Hi everyone, welcome to my YouTube channel SIT Computer and Shorthand Institute. ఈ వీడియోలో మనము సిస్టమ్ కాన్ఫిగరేషన్ని ఎలా చెక్ చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు ఏదన్నా ల్యాప్టాప్ కావచ్చు లేదా డెస్క్టాప్ కావచ్చు పర్చేస్ చేయాలనేది షాప్కి వెళ్ళారంటే ఖచ్చితంగా వాళ్ళు ఫస్ట్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏ కాన్ఫిగరేషన్లో కావాలి. సో మనం కాన్ఫిగరేషన్ చెప్తేనే వాళ్ళు ప్రైస్ అనేది మనకి చెప్తారనమాట. బేస్డ్ ఆన్ కాన్ఫిగరేషన్ ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో అసలు కాన్ఫిగరేషన్ అంటే ఏమి మీన్స్ నథింగ్ బట్ ద సిస్టమ్ కెపాసిటీ ఆర్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్. ఆ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ సిస్టమ్ కెపాసిటీ ఏవేవి చెక్ చేయాలి అంటే బేసిక్గా మనము 4 ఐటమ్స్ని చెక్ చేసుకోవాలి. బేసిక్ కాన్ఫిగరేషన్ ఈ 4 అనేది. ఇందులో ఫస్ట్ వన్ వచ్చి ప్రాసెసర్, నెక్స్ట్ వచ్చి ర్యామ్ కెపాసిటీ, నెక్స్ట్ ఓఎస్ వర్షన్. ఇక్కడ ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్, అంటే ఎక్కువగా మనం వాడేది విండోస్ వర్షన్ అవుతుంది. సో విండోస్ ఏ వర్షన్ మనం వాడుతున్నాము, ఆ పర్టికులర్ ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ ఏ వర్షన్ విండోస్ ఇన్స్టాల్ చేసినారు అది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రీవియస్గా ఇంతకుముందు మనకి హెచ్డిడి అంటారు, హార్డ్ డిస్క్ డ్రైవ్. ఇప్పుడు మనకి ఇది హార్డ్ డిస్క్ బదులు ఎస్ఎస్డిస్ వస్తున్నాయి, సాలిడ్ స్టేట్ డ్రైవ్ అంటాం. సో హార్డ్ డిస్క్ కన్నా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది, ప్లస్ సిస్టమ్ని కూడా స్పీడప్ చేస్తుంది అన్నమాట. సో ఈ 4 ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు 2 మెథడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అందులో ఫస్ట్ మెథడ్ వచ్చి మీరు ఇక్కడ డెస్క్టాప్ అంటాం కదా, దీన్ని డెస్క్టాప్ మీద ఇక్కడ దిస్ పీసీ అని ఉంటుంది. ఓల్డ్ వర్షన్స్లో అయితే మై కంప్యూటర్ అని ఉంటుంది, రెండు ఒకటే అండి, మీరు ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చు. సో దిస్ పీసీ మీద మనకి మౌస్ పాయింటర్ ప్లేస్ చేసుకొని రైట్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ మీకు ప్రాపర్టీస్ అని కనిపిస్తుంది కదా, ప్రాపర్టీస్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి సిస్టమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇక్కడ డిస్ప్లే అయింది. సో ఇది విండోస్ 11 వర్షన్, ఇక్కడ చూపిస్తాను చూడండి, విండోస్ స్పెసిఫికేషన్ విండోస్ 11 ప్రో, ఈ విండోస్ 11 వర్షన్ అంటాం. సో ఇది విండోస్ 7లో కానీ విండోస్ 10లో కానీ కొద్దిగా ఇంటర్ఫేస్ అనేది చేంజ్ అవుతుంది, కానీ చూపించేదంతా మీకు ఇక్కడ ప్రాసెసర్ చూపిస్తాను చూడండి, ఇంటెల్ కోర్ i7, ఇది ప్రాసెసర్ యొక్క ఇన్ఫర్మేషన్. సో i7, i3, i5, i7, i9 అలా ఉంటుంది. దానికన్నా ముందు మనకి సెల్రాన్, కోర్టుడియో, డ్యూయల్ కోర్ ప్రాసెసర్స్ అలా వచ్చేటివి అనమాట. సో ఇది ఇంటెల్ కంపెనీ వాళ్ళ ప్రాసెసర్, వర్షన్ వచ్చి i7. ఇందులో మళ్ళీ మీకు జనరేషన్స్ ఉంటాయండి. జనరేషన్స్ అంటే ఇక్కడ చూడండి స్టార్టింగ్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని జనరేషన్ అని పిలుస్తాం. ఇప్పుడు ఇది i7 8th జనరేషన్ కంప్యూటర్. అలాగే మీకు ఇక్కడ 9 ఉన్నింది అనుకోండి, 9th జనరేషన్, లేదా 1065 సంథింగ్ ఉంటుంది, అప్పుడు 10th జనరేషన్, 11th జనరేషన్ అలా ఉంటుంది. సో ఆ జనరేషన్ బేస్ మీద కూడా మనకి ప్రైజెస్ అనేది చాలా వేరియేషన్ అనేది ఉంటుంది. ఇది ప్రాసెసర్. నెక్స్ట్ సెకండ్ మీరు చెక్ చేయాల్సింది ఏమని చెప్పాను, ర్యామ్ కెపాసిటీ. ర్యామ్ మీన్స్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, వెరీ ఇంపార్టెంట్ మెమరీ ఫర్ ఎనీ సిస్టమ్. ఇది ప్రైమరీ మెమరీ అండి. ప్రైమరీ మెమరీ ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది, 32 GB ఉంది. సో ఇది మనకి 2 GB, 4, 8, 16, 32 GB అలా ఉంటాయి కాన్ఫిగరేషన్. ర్యామ్ కెపాసిటీ ఎంత ఉంటే మనకి సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. సో ర్యామ్ కెపాసిటీ ఎక్కువ ఉంటే సిస్టమ్ పర్ఫార్మెన్స్ కూడా మనం ఎన్ని అప్లికేషన్స్ యూస్ చేసినా కూడా సపోర్ట్ చేస్తుంది, హ్యాంగ్ అవ్వకుండా. సో నెక్స్ట్ మీరు చెక్ చేయాల్సింది ఏమి అంటే విండోస్ కాన్ఫిగరేషన్, అంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ ఇచ్చారు చూడండి, విండోస్ స్పెసిఫికేషన్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఇంతకుముందు చూపించా, విండోస్ 11 ప్రో ఇది. నెక్స్ట్ లాస్ట్ మనం చెప్పింది హెచ్డిడి ఆర్ ఎస్ఎస్డి అని చెప్పాను. సో ఈ సిస్టంలో నేను పెట్టుకునింది ఏమంటే ఎస్ఎస్డి. అది ఎక్కడ చెక్ చేయాలి అంటే ఇక్కడ టాప్లోనే చూపిస్తాను చూడండి, స్టోరేజ్ ఎంత ఉంది ఇక్కడ, 238 GB. జీబీ మీన్స్ గిగాబైట్స్, 238 GB. ఇది విండోస్ 11 కాబట్టి మీకు స్టోరేజ్ కూడా ఇక్కడే చూపిస్తుంది. అదే మీరు విండోస్ 7, విండోస్ 10 వర్షన్లో అయితే మీరు ఇక్కడ చూడలేరు దీన్ని. మనం అది ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే దీన్ని మినిమైజ్ చేసుకొని
ఇంతకుముందు దిస్ పీసీ మీద రైట్ క్లిక్ కొట్టాం కదా, ఇప్పుడు లెఫ్ట్ క్లిక్ డబుల్ టైం క్లిక్ చేశారంటే మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ డ్రైవ్స్ ఉంటాయి కదా, ఈ డ్రైవ్స్ ఇక్కడ కింద మీకు చూపిస్తాను చూసారా, 20.6 GB ఫ్రీ ఆఫ్ 99 GB. సో టోటల్ స్పేస్ ఎంత ఉంది ఈ డ్రైవ్కి? 99 GB. సో ఇక్కడ ఎంత ఉంది? ఇది డి డ్రైవ్, దీనికి టోటల్ స్పేస్ వచ్చి 138 GB. సో 138 ప్లస్ 99 GB, 238 అప్రాక్సిమేట్లీ. సో మనకి ఇది SSD అండి, సాలిడ్ స్టేట్ డ్రైవ్. సో ఇది 238 GB చూపిస్తుంది, కానీ యాక్చువల్ కాన్ఫిగరేషన్ వచ్చి 256 GB SSD. ఇది మనకి ఎగ్జాక్ట్ ఫిగర్ చూపిదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేది 128 GB, 256 GB అలా వస్తాయి SSDs. సో మీరు 128 GB వేసుకున్నారంటే ఇక్కడ అప్రాక్సిమేట్గా మీకు ఒక 118, 119 GB అనేది మీకు టోటల్ చూపిస్తుంది. రిమైనింగ్ సిస్టమ్ అనేది ఆక్యుపై చేస్తుంది అనమాట. సో ఇందులో మీరు చూసుకున్నారంటే ఫ్రీ స్పేస్ ఎంత ఉంది? ఇంకా 20 GB వరకు మనం ఈ సి డ్రైవ్లో ఇన్స్టాల్ ఏమన్నా కాపీ చేసుకోవచ్చు. అదే డి డ్రైవ్లో ఎంత ఉంది? ఓన్లీ 11 GB మాత్రమే ఫ్రీ స్పేస్ ఉంది. ఇక్కడ మీకు సింబాలిక్గా కూడా కలర్స్తో స్పెసిఫై చేస్తుంది. సో ఇక్కడ బ్లూ కలర్ ఉంటే ఇదంతా ఫిల్ అయిపోయింది, ఇక్కడ గ్రే కలర్ ఉండేది ఎంటీ ఉంది అని. అదే మీరు డి డ్రైవ్ చూసారంటే ఇక్కడ బ్లూ కాకుండా రెడ్ కలర్ వచ్చేసింది, అంటే ఆల్మోస్ట్ ఇంకా ఫుల్ అయిపోతుంది అని మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ స్మాల్ పోర్షన్ గ్రే కలర్ ఉంది కదా, సో దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? లిమిటెడ్ స్పేసే ఉంది, ఇంకా మనం ఏమన్నా సేవ్ చేసుకోవడానికి. సో ఇలాగ మీరు కాన్ఫిగరేషన్ అనేది ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సో దీనికే షార్ట్ కట్ ఏమి అంటే, ఇంతకుముందు నేను దిస్ పీసీ రైట్ క్లిక్ ప్రాపర్టీస్ కొట్టాను. ఇప్పుడు మనము మౌస్ కాకుండా కీబోర్డ్ షార్ట్ కట్తో ఎలా ఓపెన్ చేసుకోవాలి అంటే, మన కీబోర్డ్లో విండోస్ బటన్ ఉంటుందండి. విండోస్ బటన్ ప్రెస్ చేసి పాస్ బ్రేక్ అనేది ఒక బటన్ ఉంటుంది, మనకి నావిగేషన్ కీస్ పైన ఉంటుంది. అక్కడ పాస్ బ్రేక్ అనేది ప్రెస్ చేయండి, మీకు డైరెక్ట్గా సిస్టమ్ ప్రాపర్టీస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టు లెర్న్ MS Office shorthand and typing skills. Thank you for watching.